ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఎవరెవరైతే స్కామ్స్కి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓటీపీస్ అడగడం కానివ్వండి, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామని చెప్పిన వెంటనే ఆ ఫోన్ని కట్ చేసి 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అటు గవర్నమెంట్ కూడా చెప్తుందన్నమాట. సో కమింగ్ టు ద టాపిక్, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత. ఎస్, నీళ్ళ కొరత అయిపోయింది, మనుషులకి సంబంధించి జాబుల కొరత అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి యూరియా మీద పడ్డారు. ఈ యూరియా కొరత గురించి మనం మాట్లాడుకోవాలి. పంట పొలాలకి సంబంధించి పంట చేను అది బాగుండాలంటే యూరియా కొట్టాల్సిందే. యూరియా వల్ల ఆ చిన్న చిన్న ఆ గొంగల్ పురుగులు కానీ లేకపోతే మనకు ఏదైతే వైట్ కలర్ పురుగులు ఉంటే అవన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకోసం అని చెప్పేసి మనం యూరియా కొడతాం. అదేవిధంగా మంచి ఫర్టిలిటీ రావాలని చెప్పేసి కొడుతూ ఉంటాం. అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఏం చేసిందంటే, సరే నేను యూరియాకి సంబంధించి అందరికీ న్యాయం చేస్తాము, మేము ఉన్నాం మీకు అని హామీ ఇచ్చింది. అందరూ కూడా అరే చేస్తారేమో వీళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. ఒక యాప్ తీసుకొచ్చారు, డౌన్లోడ్ దిస్ యాప్, యూరియా యాప్ అని చెప్పేసి చేసిరు. కాదు, నాకే ఈ ఫోన్, ఇది నా ఫోను, ఇందులో 90% ఆఫ్ ద యాప్స్లో ఆల్టర్నేటివ్స్ అంటే దీని తర్వాత ఇంకోటి ఉంటుందో చూసారు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఆర్డర్ పెడుతున్నాము లేదా ఇంకేదైనా విషయం చూడాలి, నాకే కొన్నిసార్లు అంత నాలెడ్జ్ ఉండదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఊర్లలోకి అంత నాలెడ్జ్ ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసి ఈ యాప్ ఇక్కడ యూరియా, నాకు యూరియా ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతుంది అనుకుంటున్నారా? అడగరు ఆబ్వియస్లీ. అది అంత తెలివి ఉండుంటే అందరు ఎప్పుడో అంబానీలు అయిపోతుండే, ఎప్పుడో బిల్గేట్స్లు అయిపోతుండే కదా. కొంచెం అన్నా ఉండొద్దు. ఇక అట్టర్ ఫ్లాప్ అయిందా, ఇప్పుడు ఎట్లా దాన్ని కాపీ పుచ్చుకోవాలా? ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక తప్పు చేసినాం అనుకో, దాని మీదకి వెళ్ళి ఇంకో తప్పు చేయడం కానీ దాన్ని కాపీ పుచ్చుకునే ప్రయత్నం చేస్తాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే యూరియాకి సంబంధించి యాప్ పెట్టిరు కదా, యాప్ ఇప్పటి నుంచి వద్దు, కార్డు ఇస్తారట. యాప్ అయిపోయింది, కార్డులు ఇస్తారట. కాదు అంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఓ రేషన్ కార్డు లాగా ఇది ఉంటేనే నీకు యూరియా. ఇప్పుడు కొంతమంది పాత ముసలోళ్ళు ఉంటారు, కానీ అలా పొలం కైకిలికి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరు వచ్చి నీ దగ్గరకు వచ్చి కార్డులు తీసుకొని అన్నీ చేసుకుంటారు. ఇంకోటి, సిద్దిపేటలో అట ఆ కార్డు లేకపోతే కనీసం యూరియా కూడా ఇయ్యారట. నువ్వు యూరియా ఇవ్వకపోతే పంటల నాశనం అయితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చక్కగా ఆమ్దాన్ రాదు. ఆమ్దాన్ రాకపోతే మళ్ళీ ప్రజల మీద ట్యాక్స్లు వేస్తారు. మంచిగా ఉన్నది అయ్యా, ఈ రొటీన్ మంచిగా జరుగుతుంది. ఎందుకు యూరియా అనేది అసలు నార్మల్గా వాళ్ళకి ఇవ్వాల్సిందయ్యా ఫ్రీగా, మీరు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు, అసలు ఇన్నిగానం రూల్స్ ఎందుకు? సరే పోనీ దానివల్ల ఎవరన్నా ఇప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు అందుకోసం అని చెప్పి చేసారంటే అట్లా కూడా లేదు కదా. పంట పొలాలు ఉన్నోళ్ళే తీసుకుంటున్నారు. కార్డులు చూపెట్టమను, వాళ్ళ ఆధార్ కార్డు చూపెట్టమను, లేకపోతే పంట పొలం దస్తావేజులు చూపెట్టమన్నారు, ఇంత ఉంది మాకు, లేకపోతే ఫోన్లోనైనా సరే ఇంత ఉంది మాకు అని చెప్పి ఒక ఫోటో చూపెట్టమన్నారు. అది శాత కాదు, ఇది శాత కాదు, ఇంకేం కావాలా? అసలు కార్డు పాలసీ కూడా ఎందుకు? అసలు నాకు అడిగితే మాత్రం యూరియాకి సంబంధించి మీరు కార్డ్ పాలసీలు తీసుకొచ్చినా దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చినా కూడా అక్కడ ప్రజలకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఇట్లనే అప్పుడు ఒకసారి యాప్ అని, ఇప్పుడు కార్డ్ అని, రేపటి రోజు బ్యాంక్ డీటెయిల్స్ లాగా ఒక ఎస్బీఐ కార్డుకి ఇచ్చినట్టు ఒక మీకు కంప్లీట్ షీట్ ఇస్తాము, అందులో ఉంటాయి ఎన్నిసార్లు ఇచ్చాను ఎన్నిసార్లు. ఏమనుకుంటున్నారు? వాళ్ళు రైతులు అనుకుంటున్నారా లేకపోతే ఎంప్లాయీలు అనుకుంటున్నాను? చెప్పినప్పుడు వచ్చి తీసుకపోనికి నాకు అర్థం కాదు. ఆనొక సందర్భంలో యూరియా కావాలంటే షాప్కి వచ్చి దొరికేది, ఇప్పుడు అట్లా కాదు. అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్. ఎందుకు అన్నిగానం రూల్స్? ఎందుకంటే రైతన్నల మీద నువ్వు ఏం పెత్తనం చెలాయించాలనుకుంటున్నావు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి యూరియా విషయమే కాదు, నీటి విషయం దగ్గర అదే బాధ. ఇన్ని రోజుల పాటు లేని కొరత ఇప్పుడు దానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడమంటే ఇప్పుడు అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడక, ఇటు ఏమంటారు మన రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు మాట్లాడక, ఇంకోళ్ళు మాట్లాడతారు. మరి రేపటి రోజు ఏమైనా అయిందనుకో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా విషయమే కాదు ఏదైనా ఏమన్నా అయితే ముందుకొచ్చి మాట్లాడే ఒక వ్యక్తే లేడు. అట్లా అయిపోయింది పరిస్థితి. మొన్న హరీష్ రావు గారు ఏమంటున్నారు, ఆయననేమో యూరియా ఇవ్వలేని దాఖలాలు ఉన్నాయి నీకు, పురాణాలకు మంచి చదువు పెట్టడానికి అవి కూడా దిక్కులేవు, నువ్వు కనీసం స్టైఫండ్ లెక్క చిన్నగా ఇచ్చి మనీ కూడా ఇస్తలేవు అనుకుంటూ అన్నీ తిడుతున్నారు.
అంటే గవర్నమెంట్కి సంబంధించి ఎంత దారుణంగా వైఫల్యం ఉంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో మార్పులు చేర్పులు జరగాలని కోరుకున్నాం కానీ కంప్లీట్గా నువ్వు మనుషులకు సంబంధించి ఉన్న ఆ ప్రశాంతత అంతా తీసుకొని మళ్ళీ మేము కొత్త కొత్త రూల్స్ పెడతామనడం కరెక్ట్ కాదు. ముందున్న వాటినే ఫాలో అవ్వండి, ముందున్నట్టే ఇవ్వండి యూరియా అని చెప్పేసి రైతులందరూ నెత్తి నోరు మొత్తుకొని మరీ అడుగుతున్నారు. మరి ఇదంతా ఇన్న తర్వాత వాళ్ళ బాధ ఇన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మారుతుందేమో చూడాలా మరి. ఇది ఇవాళ న్యూస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అలాగే కీప్ వాచింగ్ మనం టీవీ.